RTI Live News. Ask for right. భారతదేశ సైన్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాదవ రెజిమెంట్ను ప్రకటించి యాదవుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని అఖిల భారత యాదవ్ మహాసభ నల్గొండ జిల్లా అధ్యక్షులు ముజ్జర్ల ఏడుకొండలు యాదవ్ అన్నారు. నల్గొండ జిల్లా అఖిల భారత యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రేజ్ ఆంగ్ల రేజ్ కలశ యాత్ర మంగళవారం దేవరకొండ నుండి బయలుదేరి గుర్రంపోడు మండలానికి చేరుకున్న సందర్భంగా గుర్రంపోడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కార్యక్రమంలో అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర నాయకులు సుధాకర్ యాదవ్, కార్యదర్శి లోడంగి గోవర్ధన్ యాదవ్, కలశ యాత్ర కన్వీనర్ సిహెచ్ కిరణ్ కుమార్ యాదవ్, మాజీ సైనికుడు జక్కుల శ్రీనివాస్ యాదవ్, దేవరకొండ మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. उत्तर प्रदेश यादव रेजिमेंट जय यादव जय यादव जय यादव जय यादव जय यादव जय यादव ఈరోజు నిజాంగ్ల రథ కలశయాత్ర భారత దాంట్లో భాగంగానే ఈరోజు నల్గొండ జిల్లాకు దేవరకొండ నుండి ప్రారంభమైంది. ఈ నల్గొండ జిల్లా దేవరకొండ, మల్లెపల్లి, గుర్రంపూడి, కనకల్, నల్గొండ పట్టణాన్ని చేరుకొని పాల్గొని తదనంతరం సూర్యాపేట జిల్లాకు ఈ కలశాన్ని అప్పచెప్పాల్సిన అవసరం ఉంది నల్గొండ జిల్లా తరఫున. కాబట్టి ఈ గుర్రంపూడు నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు రెజ్లాంగ్ రజ్ కలశయాత్ర రాత్రి దేవరకొండ పట్టణానికి చేరుకోవడం జరిగింది. ఈరోజు నల్గొండ జిల్లా యాత్ర మొత్తం ప్రారంభమై దేవరకొండలో ప్రారంభమై మల్లెపల్లి, గుర్రంపూడ్, కనగల్ మీదుగా నల్గొండకు చేరుకొని క్లాక్ టవర్ దగ్గర జరిగే సమావేశంలో పాల్గొని తర్వాత సూర్యాపేట, కేతపల్లి వరకు కూడా ఈ యాత్ర నల్గొండ జిల్లా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. అక్కడ సూర్యాపేట వాళ్లకు ఈ కలశం ఒప్పచెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యాత్ర ఉద్దేశం ముఖ్యంగా 1962 సంవత్సరంలో భారత్ చైనాలో మధ్య జరిగినటువంటి యుద్ధంలో ఆ రోజు చైనా సైనికులు సుమారుగా 1000 మంది ఉన్నప్పటికీ కూడా మన 120 మంది సైనికులు ఉన్నటువంటి మన ఒక బృందం దాంట్లో 114 మంది దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే యాదవులు ఉన్నారు. అలా ఆ యాదవులు వీరమరణం పొంది వేలాది మంది చైనా సైనికులని అక్కడ వాళ్ళని చంపిన తర్వాతనే వీళ్ళు వీరమరణం పొంది ఆ రోజు ఒక ఈ దేశానికి చాలా ఒక భూమి ఒక ఇంచు కూడా మన భారతదేశానికి సంబంధించిన భూమిని ఇంచు తగ్గకుండా వాళ్ళ ప్రాణాలు అడ్డం పడి వారు చేసినటువంటి ఒక గొప్ప యుద్ధం అది. దాంట్లో ముఖ్యంగా ఆ యుద్ధ వీరులను స్మరించుకునే ఈ కార్యక్రమం ఈ ఉద్దేశం అన్నట్టు. దీంట్లో ముఖ్యంగా పెద్ద మొత్తంలో దీన్ని సక్సెస్ చేసేదాని కొరకు ముందుకు వస్తూ ఉన్నారు. ఈ రోజు నల్గొండ జిల్లాలో కూడా దేవరకొండలో కానీ
మల్లెపల్లిలో కానీ మిగతా గుర్రంపూడిలో కానీ చాలా బ్రహ్మాండమైనటువంటి మన యాత్రకు రథం ఈ మన బ్రహ్మరథం పెట్టారు. వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలందరూ కూడా యాదవ ప్రముఖులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ దిగ్విజయం చేస్తున్నందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను. థ్యాంక్ యూ. జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్, జై జై యాదవ్. యాదవ్ ఐక్యత, యాదవ్ ఐక్యత. క్వశ్చన్స్ ఉన్నాయి.